ప్రజా పంపిణీ వ్యవస్థ దేశంలో సామాజిక ఆర్థిక అసమానతలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక ప్రధాన కార్యక్రమం. అయితే ఈ వ్యవస్థలో గత కొంతకాలంగా లీకేజీలు, అవినీతి, నిర్వహణ లోపాల వల్ల పలు సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ కారణంతో అసలైన లక్ష్యం పక్కదారి పడుతోంది. నిజమైన లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు అందించడం ఓ సవాలుగా మారింది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామికల్ రిలేషన్స్ ఇటీవల విడుదల చేసిన నివేదిక భారత్లోని ప్రజా పంపిణీ వ్యవస్థ అసమర్థతను ఆవిష్కరించింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వాలు సరఫరా చేసే 28% ధాన్యాలు లబ్ధిదారులకు చేరడంలో విఫలమవుతున్నాయని తేటతెల్లమైంది. ఈ భారీ కొరత అక్షరాల 69,000 కోట్ల రూపాయలకు సమానం. మరి దీనికి కారణం ఏంటి? ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉన్న లోపాలేంటి? ఇప్పుడు చూద్దాం. భారత్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలవుతున్న అతిపెద్ద పథకం. ఎంతో మంది పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆహార భద్రత కోసం అమలవుతోన్న స్కీమ్ ఇది. కానీ పౌర సరఫరా వ్యవస్థలో లోపాల కారణంగా సరఫరా చేయబడే బియ్యం, నిత్యావసర వస్తువులు లబ్ధిదారులకు చేరకపోవడం ఓ పెద్ద సమస్యగా మారింది. ఏటికేడు పెరుగుతోన్న జనాభా నేపథ్యంలో ఆహార భద్రత, పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన గణనీయమైన లీకేజీలను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 28% సరఫరా లబ్ధిదారులకు చేరకపోవడం వల్ల దాదాపు 69,000 కోట్ల రూపాయలు ఆర్థిక నష్టం కలుగుతుందని అంచనా. ఈ మేరకు ఆర్థిక విధాన రూపకల్పన థింక్ ట్యాంక్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ ICRIER ఇటీవల విడుదల చేసిన నివేదిక భారతదేశ ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉన్న సమస్యలను ఎత్తి చూపింది. 2022 ఆగస్టు నుంచి 2023 జూలై మధ్య గృహ వినియోగ వ్యయ సర్వే HEES భారత ఆహార సంస్థ FCI నెలవారీ సరఫరా గణాంకాల ద్వారా సేకరించిన డేటా ఆధారంగా రాయితీ ధాన్యాల లీకేజీ గణనీయంగా ఉందని స్పష్టం చేసింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఆ లీకేజీలను పరిశీలిస్తే ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్తో పాటు గుజరాత్ రాష్ట్రం మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున PDS వ్యవస్థ పక్కదారి పడుతుండటం ఆందోళన కలిగించే అంశం. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత గడ్డ గుజరాత్ లో ఏకంగా 43% నిత్యావసర వస్తువులు లీక్ అవుతున్నట్లు సంస్థ వెల్లడించింది. పక్కదారి పడుతోన్న ధాన్యాల పరిమాణంలో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి తెలంగాణలో కేవలం 0.3% మాత్రమే లీకేజీ పక్కదారి పట్టినట్లు వెల్లడించింది. అటు ఏపీలో కూడా పక్కదారి పడుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల కాకినాడ పోర్టు అంశం PDS బియ్యం ఎలా పక్కదారి పడుతుందో చెప్పడానికి ఒక ఉదాహరణ. ఇక బీహార్, పశ్చిమ బంగాల్ వంటి రాష్ట్రాలు 2011-12 నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థలో లీకేజీలు, అక్రమాలను గణనీయంగా తగ్గించాయి. బీహార్లో లీకేజీ 68.7% నుంచి 19.2% తగ్గగా పశ్చిమ బంగాల్లో 69.4% నుంచి 9% తగ్గింది. భారతదేశంలో అమలవుతున్న పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పైన ICAR అనే సంస్థ ఒక నివేదిక పరిశీలించింది. రేషనలైజేషన్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఆ నివేదిక ఆధారంగా దేశంలోని PDS సిస్టంలో ఉన్న ఇస్తున్న వస్తువులన్నీ పక్కదారి మళ్ళుతున్నాయి. ఒక ఉత్తరప్రదేశ్లోని 33% వరకు వస్తువులు పక్కదారి మళ్ళుతున్నాయి. ఓవరాల్ ఇండియాలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, హిమాచల్ ప్రదేశ్ ఇవన్నీ స్టేట్స్ కూడా పక్కదారి పట్టిస్తున్నాయి. దీనికి సంబంధించి తెలంగాణకు వచ్చేసరికి చాలా అనూహ్యంగా 0.3% మాత్రమే పక్కదారి పడుతుంది. PDS ద్వారా ఇస్తున్న ప్రతి వస్తువులు లబ్ధిదారుకు చేకూరుతున్నాయి. 17,218 ఫేర్ షాప్స్ ద్వారా అందిస్తున్న మన PDS అన్ని ప్రజలకు చేరుతున్నాయి. దీనికి మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది PO సిస్టమ్ ద్వారా, ఆధార్ బేస్డ్ ఎనేబులింగ్ సిస్టమ్ ద్వారా ఇస్తున్న ప్రతిదీ కూడా వాళ్ళకి సక్రమంగా చేరుతుంది. గుజరాత్లో 43% ఉండడం, అక్కడ మాన్యువల్ సిస్టమ్ ఉన్నది. బయోమెట్రిక్ సిస్టమ్ అనేది లేదు వేరే రాష్ట్రాల్లో, కాబట్టి అక్కడ లీకేజ్ కంపల్సరీ ఉంటుంది. కట్టడి చేయాలంటే అక్కడ ఉన్నటువంటి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా సీరియస్గా తీసుకొని కట్టడి చేసిందో అన్ని రకాలుగా అన్ని హ్యాంగిల్లో కూడా అక్కడ ఉన్న ప్రభుత్వాలు చేస్తే అవుతుంది. అక్కడ ఉన్నటువంటి మా డీలర్లు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరిస్తారు. ఎందుకంటే మాకు మినిమం 300 కమిషన్, మరి కనీసం గౌరవ వేతనం ఒక కార్పొరేషన్లో 15,000, మున్సిపాలిటీలో 10,000, రూరల్లో ఒక 5,000 ఇచ్చినట్టుగా ఉంటే మళ్ళీ ఎంప్లాయ్మెంట్ సరెండర్ చేసి
ఈ వ్యవస్థలో మేము పనిచేస్తున్నాం కాబట్టి సాలన్ కమిషన్తో పనిచేయాలంటే ఇబ్బంది అని అక్కడ ధర్నాలు చేసి ఉద్యమాలు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ యొక్క బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టనీయకుండా అడ్డుకున్నారు కాబట్టి అక్కడ ఈ లీకేజ్ ఉన్నది. మరి దీనికి కారణాలేంటని పరిశీలిస్తే ప్రత్యేకించి అభివృద్ధి పరంగా వెనకబడి ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ డిజిటలైజేషన్ లేకపోవడమే ఈ లీకేజీలు లోటుపాట్లకు కారణమని నివేదిక వెల్లడిస్తుంది. ఆర్థిక పరమైన సవాళ్లు, రవాణాలో ఒత్తిడికి కూడా పీడీఎస్ లోపాలకు కారణమవుతున్నాయని అంటోంది. అలాగే అనుచితంగా అనర్హులకు సరఫరా చేయడం, మధ్యవర్తుల అక్రమ ప్రవర్తన, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల లబ్ధిదారుల ఆర్థిక పరిస్థితి స్పష్టంగా లేకపోవడం వంటివి ప్రధానంగా కనిపిస్తాయి. వీటితో పాటు ప్రజా పంపిణీ వ్యవస్థ అమలులో పారదర్శకత లేకపోవడం, అవినీతి, అక్రమాలు, గోదాముల నుంచి చౌర్యం, గోదాముల్లో నిర్వహణ సరిగా లేక ఎలుకలు తినడం, సరఫరా జరక్క ముందే అక్రమ మార్గాల్లో పక్కదారి పట్టడం వంటి వాటిని నివేదిక హైలైట్ చేసింది. 2022 జూన్ నాటికి చైనాతో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వలు కలిగిన దేశంగా భారత్ నిలిచింది. ప్రభుత్వం దీనికోసం 750 బిలియన్ల రూపాయలను ఖర్చు చేస్తుంది. ఆహారాన్ని నికర ఆహార మిగులు రాష్ట్రాల నుంచి, ప్రధానంగా చిన్న ధనిక రాష్ట్రాలైన హర్యానా, పంజాబ్ నుంచి సేకరిస్తున్నారు. ఇవి 70 నుంచి 90% గోధుమలు, 28 నుంచి 44% బియ్యంను పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కు అందజేస్తుంది. భారతదేశం అంతటా కలిపి 5,05,879 నిత్యావసర చౌక ధరల దుకాణాలున్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ పథకం కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రతి కుటుంబం ప్రతి నెల 35 కిలోల బియ్యం లేదా గోధుమలకు అర్హులు. అయితే దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న కుటుంబానికి నెలవారీ ప్రాతిపదికన 15 కిలోల ఆహార ధాన్యం కార్డుతో రీడీమ్ చేసుకోవచ్చు. అయినప్పటికీ పంపిణీ ప్రక్రియ సామర్థ్యం గురించి ఆందోళనలు ఉన్నాయి. ఈ ఏడాది మోదీ సర్కారు జాతీయ స్థాయిలో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆగస్టు 20న 60 సరసమైన ధరల దుకాణాలు, ఎఫ్పీఎస్లను జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చడానికి పైలట్ ప్రోగ్రాం ప్రారంభించింది. ఈ జేపీకేలు పీడీఎస్ఏతర వస్తువులు అందిస్తున్నాయి. ముఖ్యంగా పోషకాహార వస్తువులపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నాయి. బహిరంగ మార్కెట్లో ఉన్న నిత్యావసర సరుకులతో పోటీ పడుతుండటంతో ఇవి సమర్థంగా పనిచేయనున్నాయి. దీంతో రానున్న రోజుల్లో మరికొన్నింటిని తీసుకొచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే ప్రస్తుతం పీడీఎస్ ను దానిలో విలీనం చేసి అన్ని రకాల నిత్యావసరాలను సరసమైన ధరలకే ప్రజలకు అందుబాటులో ఉంచవచ్చు. వచ్చే 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో కలిపి 50,000 చౌక ధరల దుకాణాలను జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చాలని కేంద్రం యోచిస్తోంది. ఈ క్రమంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు చేరాల్సిన బియ్యం నల్లబజారుకు తరలిపోకుండా ఉంటుందనేది ప్రభుత్వ నమ్మకం. ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ ఈ సమస్యకు పరిష్కార మార్గాలను కూడా చూపింది. ముఖ్యంగా లబ్ధిదారుని లక్ష్యంగా చేసుకోవడంలో ఖచ్చితత్వం మెరుగుపరచడం, ప్రస్తుత పీడీఎస్ అధిక కవరేజీని తగ్గించడం, మినహాయింపు లోపాలు తగ్గించడాన్ని సూచించింది. ఆయా సమస్యలు పరిష్కరించేందుకు జనాభాలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 15% మంది కుటుంబాలకు ఉచితంగా రేషన్ సరుకులు అందించాలని, అలాగే 15 నుంచి 57% ఆదాయ వర్గానికి కనీస మద్దతు ధరలకే నిత్యావసరాలు అందించాలని అధ్యయనం స్పష్టం చేసింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అమలు చేయడం, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్రోగ్రామ్ ని ఎండ్ టు ఎండ్ కంప్యూటరీకరణ చేయడంతో పూర్తి స్థాయిలో చెక్ పెట్టవచ్చన్నది నివేదిక సారాంశం. అలాగే ధాన్యం ఒక్కటే కాకుండా జనాభా ఆహార అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా ఆహార పదార్థాలు, నిత్యావసరాలు అందించాల్సి ఉంటుంది. ఈ లీకేజీల వ్యవహారాన్ని అరికట్టాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది. ఎందుకంటే ఇది పేద ప్రజలకు అందేటువంటి నిత్యావసరాలు కాబట్టి వారికి సకాలంలో అందాల్సినటువంటి అవసరం ఉన్నది. అవి అందకపోవడం ద్వారా పేద ప్రజలు వారు తినేటువంటి పోషక విలువలు లభించకపోవడం ద్వారా వాళ్ళు మాల్ న్యూట్రిషన్కి గురవుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంటే వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ఆహారం ఏదైతే వాళ్ళకు సరైన క్యాలరీస్ ఉంటుందో దానికి అనుగుణంగా తీసుకోకపోవడం ద్వారా వారు పిల్లలు అంటే ఎదిగేటువంటి పిల్లలు బక్కచిక్కిపోతూ అనారోగ్యానికి గురవుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంలో ప్రభుత్వం అందించేటువంటి నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో పేద ప్రజలకు అందాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకు అనుగుణంగా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రధానంగా ఈ నిత్యావసర వస్తువులు నిల్వ చేసే దగ్గర నుండి ఏదైతే ఫైన్ రేషన్ షాప్స్కి మనము సరఫరా చేస్తున్నామో ఆ చైన్ విధానంలో ఖచ్చితంగా సీసీ ఫుటేజీల వ్యవహారం ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే దీని ద్వారా ఈ వస్తువులు ఎక్కడికి పోతున్నాయి, ఎక్కడ పక్కదారి పడుతున్నాయి, నిజంగానే ఆ ఫేర్ షాపులకు అందుతున్నాయా, అక్కడ నుండి పేద ప్రజలకు అందుతున్నాయా లేదా అనేది గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది.
దేశంలో డిజిటల్ ట్రాకింగ్ సిస్టమ్ అమల్లో ఉన్నప్పటికీ ఈ లీకేజీల పరంపర కొనసాగుతోంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిని పరిష్కరించడం, మెరుగైన పర్యవేక్షణ కోసం ఈ టెక్నాలజీ వినియోగంతో పాటు నిర్మాణాత్మక సంస్కరణలు అమలు చేయాల్సి ఉంది. అక్రమార్కుల భరతం పట్టడానికి కఠినమైన చట్టాలను కూడా తీసుకురావాలి. అలాగే PDSBN లో నాణ్యత కారణంగా చాలా మంది ప్రజలు వీటిని బహిరంగ మార్కెట్లో 10 లేదా 12 రూపాయలకు కిలో చొప్పున అమ్ముకుంటున్నారే తప్ప తినడానికి ఆసక్తి చూపడం లేదన్నది చేదు నిజం. మరి ఇప్పటికైనా ప్రభుత్వాలు వీటిపై దృష్టి సారిస్తే బాగుంటుంది. లేదంటే ఇలాంటి లీకేజీలు, అక్రమాలు ఎంతో గొప్ప సాంకేతికత తీసుకొచ్చినా నడుస్తూనే ఉంటాయి.